హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి షార్ట్స్లలో మా తమ్ముడికి ఇలా జరిగింది అని చెప్తుంటే చాలామంది ఫాస్ట్గా చెప్పండి అక్క, ఏం జరిగింది అక్క, ఫుల్ లెంత్ వీడియో పెట్టండి అక్క అని అయితే అడుగుతున్నారు కదా. అందుకని ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. అసలైతే మా తమ్ముడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ అయితే వరంగల్లో జాయిన్ అయ్యాడనమాట. సో వరంగల్లో జాయిన్ చేసే ప్లాన్ అయితే లేదండి. మా తమ్ముడు అయితే చిన్నప్పటి నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ అక్కడే జాయిన్ అవుతున్నారు, నేను అక్కడే జాయిన్ అవుతా అని పట్టుబడితే మమ్మల్ని అందరినీ ఒప్పించి మరీ జాయిన్ అయ్యాడు అనమాట. మేమేమి తెలియకుండా పంపించలేదనమాట. సో ఎవరు వెళ్తున్నారు ఏంటి అనేది కనుక్కున్నాము. ఒక్కడే వెళ్తున్నాడు, వాడితోనే వెళ్తున్నాను అయితే చెప్పాడనమాట. సో వాడు కూడా ఒక 2-3 మంత్స్ మా ఇంటి చుట్టూ తిరిగాడు. ఏంటి ఎలా ఉంటున్నాడు అనేది చూసామన్నమాట. అక్క అక్క ఆంటీ ఆంటీ అని మాతోనే తిరిగాడు అనమాట. సో సరే కదా అని చెప్పేసి పంపించాము. ఫస్ట్ అయితే హాస్టల్లో జాయిన్ అవుతానని చెప్పారు, తర్వాత రూమ్ అన్నారనమాట. మా పేరెంట్స్ అయితే పంపించి వచ్చారు. తర్వాత రూమ్ చూసుకున్నారు, రూమ్లో వెళ్ళారనమాట. సడన్గా ఏమైందంటే ఒక 3 మంత్స్ బాగానే ఉన్నారు. 3 మంత్స్ తర్వాత ఏమైందంటే మా తమ్ముడు ఎప్పుడు కూడా ఫోన్ చేసి తిన్నాను, ఉన్నాను, కాలేజ్కి వెళ్ళాను, వచ్చాను అనేది మాత్రమే చెప్తాడనమాట. ఏం చెప్పడు, ఎవరి గురించి ఏం చెప్పే రకం కూడా కాదనమాట. ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇచ్చే రకం అనమాట. అదే మా బాధంతో వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అదనకు తీసుకున్నారు. ఒక 3 మంత్స్ తర్వాత సడన్గా మా తమ్ముడు కాలేజ్కి వెళ్ళానని చెప్పి వీడియో కాల్ అయితే చేశాడు మా మమ్మీకి. సడన్గా ఒక 1-2 అవర్స్ తర్వాత మళ్ళీ కాల్ చేసి మమ్మీ ఇలా చేస్తున్నారు, నాన్నే అన్నీ తీసుకురమ్మని అడుగుతున్నారు, బండి కూడా తీసుకురమ్మంటున్నారు, రూమ్ రెంట్ అన్ని కిరాణా సామాన్లు అన్నీ నా మీదే పెడుతున్నారు, నాకైతే బర్డెన్ అయిపోతుంది, నేను మిమ్మల్ని అడగలేకపోతున్నాను అని అంటే మా మమ్మీ అన్నారు నేను వచ్చి మాట్లాడతానులే అని అంటే లేదు లేదు వాళ్ళు బాధపడతారు, నేనే మాట్లాడతాను అనేది చెప్పాడు అనమాట. ఆ రోజు వాళ్ళు కాలేజ్కి రాలేదంట. మా తమ్ముడైతే వెళ్ళాడంట. ఈ ఆఫ్టర్నూన్ వరకే వాళ్ళ కాలేజ్. ఆఫ్టర్నూన్ ఇంటికి అదే రూమ్కి వెళ్ళేసరికి మంచిగా వండుకొని తింటున్నారంట. వాడు వచ్చేసరికి ఇలా అయితే కాదు, నేనైతే తేలేను, మీ అందరూ షేర్ చేసుకోవాల్సిందే, నేను ఒక్కడినైతే భరించలేను అన్నందుకు పడుకున్న వాడు లేచి వచ్చి కొడితే అసలు ఫేస్ అయితే ఇంతలా ఉబ్బింది. నేను ఎక్కడైనా ట్యాగ్ చేస్తాను చూడండి. అసలు అంటే మార్నింగ్ వీడియో కాల్లో మా మమ్మీతో మాట్లాడింది కూడా ట్యాగ్ చేస్తాను. ఆఫ్టర్నూన్కి కొట్టాక ఫేస్ చూడండి. అసలు లిటరల్లీ మా తమ్ముడు నాకు ఫోన్ చేసి అరుచుకుంటూ నేను చచ్చిపోతాను ఇప్పుడు కనుక రాకపోతానైతే కాల్ చేశాడనమాట అరౌండ్ 2 o'clockకి. సో నేనైతే అసలు నాకేం అర్థం కాలేదు. కొంచెం కామ్ డౌన్ చేసి ఏం జరిగింది ఏంటి అని అయితే అడిగాను అనమాట. సో ఇలా అన్నాను, ఎక్స్పెండిచర్స్ నా మీద పెడుతున్నారు, నాకైతే కుదరదు, మీరు కూడా భరించాలి అని అయితే చెప్పాను. అందుకే పడుకున్నవాడు లేచి వచ్చి కొట్టాడు నన్ను, నేనైతే ఉన్నాను, నువ్వు రావాల్సింది ఇప్పుడు అని అంటే నేనేమో హైదరాబాద్లో ఉన్నాను, వాడేమో వరంగల్లో ఉన్నాడనమాట. సో సార్ నేను రావడానికి ఒక 4-5 hours పడుతుంది, అంతసేపు ఉండేలాగా కూడా లేడనమాట. అలా అరుస్తున్నాడు, అంతలా కొట్టారు. సో మా మమ్మీకి వాళ్ళకి కాల్ చేసి చెప్తే వెంటనే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయారనమాట. మా డాడీ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చారు ఆ టైంకే. సో వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారనమాట. నేనేం చేయాలో అర్థం కాకపోయేసరికి నా రూమ్మేట్ అమ్మాయి సేమ్ కాలేజ్లో చదివింది, వాళ్ళ ఫ్రెండ్స్ లోకల్ వాళ్ళు అనమాట. సో వాళ్ళకి కాల్ చేసి ఇలా జరిగింది మా తమ్ముడికి, మీరు కొంచెం వెళ్ళండి అని అంటే వాళ్ళైతే వెళ్ళారనమాట రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు అప్పటికే. సో మా తమ్ముడైతే ఏం జరిగిందైతే అని అడిగారు. ఇలా జరిగింది, నేను ఇలా అన్నాను, వాళ్ళైతే కొట్టారన్నా నన్ను అని అయితే చెప్పారనమాట. నన్ను ఏం చేయమంటావు, కొట్టమంటావా అడగమంటావా అని అంటే అడగమనే చెప్పాడంట. అప్పుడు కూడా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చాడనమాట. సో అడగడానికి వాడు లేడు, అసలు ఎస్కేప్ అయిపోయాడనమాట, ఎక్కడికి వెళ్ళిపోయాడనమాట. ఉన్నవాడిని అడిగాడనమాట. ఇంకొక అబ్బాయి, ముగ్గురు ఉంటున్నారు మొత్తం. సో అడిగితే నాకు తెలియదు అని చెప్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు, అసలు ఎలా తెలియకుండా ఉంటుంది. మా తమ్ముడు బాధ అంతా ఏంటంటే ఇప్పుడు అడిగిన వాడిని ఎవరుంటారో వాడు చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు, వీడు ఉన్నాడని మాకు అసలు తెలియదు అనమాట. వాడు పెద్ద అసలు వరస్ట్ ఫెలో అనమాట, అసలు వేస్ట్, దేనికి పనికిరాడు. అలాంటి మనిషి అని తెలిసే అలాంటి వాడు ఒకడు ఉన్నాడు అని అంటే అసలు అంత దూరం పంపే వాళ్ళమే కాదనమాట. అసలు మా తమ్ముడు చేసిన తప్పు ఏంటంటే వాడంటేనే బెస్ట్ ఫ్రెండ్ అనమాట వీడికి. సో ఏంటంటే ఫ్రెండ్షిప్లో మంచి చెడు ఏంటి అని చెప్పి మాకు అబద్ధం చెప్పి మా వాడితో పాటు కలిసి ఉంటున్నాడు అనమాట. అయితే కొట్టింది మాత్రం వాడు కాదు, ఇంకొకడు. అయితే వీడు బ్రదర్స్ అనమాట. ఆ విషయం కూడా మాకు తెలియదు. లాస్ట్ అంటే ఆ రోజు నాకు ఫోన్ చేసిన తర్వాత ఇలా పలానా ఉన్నారు అని అయితే చెప్పారనమాట. నేను వాళ్ళు ఎందుకు ఉన్నారు నీ రూమ్లో అని అడిగితే అది కాదు, నువ్వు ఇప్పుడు వస్తావా లేదా అని అంటే వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళైతే లేరనమాట. వాడిని అక్కడ ఉంచితే ఏమైనా చేసుకుంటారని చెప్పేసి వాళ్ళ రూమ్కే తీసుకొని వెళ్ళారు. మా మమ్మీ వాళ్ళు అరౌండ్ 6 కల్లా రీచ్ అయిపోయారు. సో రూమ్కి అయితే వెళ్ళారు. మా పేరెంట్స్ వెళ్ళేసరికి ఎంచక్క ఇద్దరు వండుకొని తింటున్నారనమాట. వాడైతే రాలేదు, కొట్టిన వాడైతే. సో వండుకొని తింటుంటే మా మమ్మీ అయితే రగిలిపోయి కోపం వచ్చిందనమాట. అసలు ఎవరికైనా కొడుకుని కొట్టిన తర్వాత మంచిగా వండుకొని తింటున్నారు, అంతేకాదు వాడి బట్టలు, వాడి థింగ్స్ అండ్ వాడి షార్ట్స్, కనీసం బనియన్స్ కూడా వాడుకుంటున్నారంట. ఆ విషయం మాకు ఎప్పుడు ఏనాడు
వస్తున్నాడో చెప్పట్లేదు. సరే కదా అని చెప్పి ఎంతసేపు వెయిట్ చేసినా కానీ వాడైతే రాలేదు. 9:30 వరకు ఉన్నారు. అరౌండ్ 2:00 ఏమో మా ఇంటికి రీచ్ అయిపోయారనమాట. నెక్స్ట్ డే మా డాడీ లీవ్ పెట్టి మరీ ఇంట్లోనే ఉండి మా తమ్ముడిని కొంచెం మోటివేట్ చేద్దాం, రీఫ్రెష్ చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కాదు మా దగ్గరే చదువుకుందు, అక్కడికి వెళ్ళొద్దు అని అయితే చెప్పాడనమాట. సో లేదు నేను అక్కడే చదువుకుంటా, నేను భయపడినట్టు ఉంటుంది అని అయితే చెప్పాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 5:00 లేచాడనమాట. అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మా పేరెంట్స్. సో డల్గానే ఉంటున్నాడు. ఒక ఫోన్ అయితే వచ్చిందనమాట. ఏం జరిగిందనేది నెక్స్ట్ అయితే చెప్తాను. అయితే మా డాడీ వెళ్ళినది 8:00కి ఆఫీస్కి వెళ్ళిపోతారు. వెళ్ళి వచ్చిన తర్వాత మా తమ్ముడితో ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంటే, మమ్మీ మనకెవరు లేరు కదా, ఎందుకు అందరూ ఉన్నారు అని చెప్తున్నావు, మనకైతే ఎవరు సపోర్ట్ రాలేదు కదా అయితే చెప్తే మా మమ్మీ మస్తు బాధపడింది, ఏడ్చేసింది అనమాట. అయితే మా రూమ్స్లలో ఉన్న బెడ్స్ అన్నీ డిస్మాంటిల్ చేశారనమాట. మాకు ఒక ఫోల్డబుల్ మంచం ఉంది, అదే మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్లో ఉంది. మా తమ్ముడు రూమ్కి తీసుకొని వస్తున్నాడు అనమాట. ఎందుకు నీ రూమ్లో పడుకోవడం, నా రూమ్లో పడుకో, నాకు కనిపిస్తుంటావు అని అయితే అన్నది మా మమ్మీ. ఎందుకు డౌట్ వచ్చి, లేదు నేను కోసేపు పాటలు పెట్టుకొని నా రూమ్లో పడుకుంటానని చెప్తే, సర్లే డోర్ వేయకుండా పడుకో అని చెప్పిందంట. మా మమ్మీ కూర్చున్న ప్లేస్ అంటే హాల్లో కూర్చుంటే వాడు రూమ్లోంచి కనిపిస్తుంది అనమాట. మా మమ్మీకి మా అమ్మమ్మ వాళ్ళకి కాల్ చేశానమాట. ఏం జరిగింది ఏంటి, వాడు ఎందుకు డల్గుంటున్నాడంటే చెప్తుంది. చెప్తే ఎందుకు డౌట్ వచ్చి రూమ్ దాకా పోతే డోర్ లాక్ వేసి ఉందనమాట. ఎంత అరిచినా ఎంత గోల్ చేసినా అసలు డోర్ తీయట్లేదు అనమాట. డోర్ గట్టిగా ఫోర్స్గా మోకాలతోటి గట్టిగా వెనక్కి నెడితే అసలు ప్యాంట్ వైట్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు. వైట్ కలర్ ప్యాంట్ కనిపిస్తుంది అనమాట. అసలు మా మమ్మీ లిటరలీ షాక్ అనమాట. అదేమో 5th ఫ్లోర్ అపార్ట్మెంట్, ఎవరు పలకరు ఉలకరు. అయితే ఏం చేయాలో అర్థం కాక ఇంకా పక్కన అంటే ఎదురుగా ఫ్లాట్ వాళ్ళకి కొంచెం వెళ్తే చెప్తే కొంచెం రండి మా అబ్బాయి డోర్ తీయట్లేదు అని అంటే ఆమె తొందర ఊరికి వచ్చిందనమాట. ఎంతకీ తీయకపోయేసరికి అపార్ట్మెంట్ వాచ్మెన్ అంకుల్ దగ్గరికి వెళ్తే ఆయన గొడ్డలు తీసుకొని వచ్చి ఒక్కటే దెబ్బ వేసేసరికి ఓపెన్ అయిపోయిందంట. ఓపెన్ అయ్యేసరికి మా తమ్ముడు ఫ్యాన్కి హ్యాంగ్ అయి ఉన్నాడు. అసలు మా మమ్మీకి లిటరీ షాక్ అనమాట. తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టేసరికి ఒక్కసారి ఊపిరి తీసుకున్నాడంట. ఊపిరి ఉంది కదా అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్కి అయితే మా వాచ్మెన్ అంకుల్ వాళ్ళు తీసుకెళ్లారు. మా మమ్మీ రెడీ అయ్యి తాళం వేసి వెనకాల వేరే అంకుల్ తీసుకొని వెళ్ళారనమాట. మా మమ్మీ వచ్చేసరికి తెలిసింది ఏంటంటే ఆ డాక్టర్స్ చెక్ చేసి మా తమ్ముడు ఇంకా నో మోర్ అనమాట, హార్ట్ బీట్ అయిపోయింది, హీఈస్ డెడ్ అని అయితే చెప్పారనమాట. మా మమ్మీ లిటరలీ షాక్. అండ్ మా మమ్మీ ఒక్కతే ఉంది, నేను లేను, మా డాడీ లేరు. ఆ సిచ్యువేషన్ని అసలు మా మమ్మీ ఎలా తీసుకుందో ఏంటో నాకు తెలీదు. ఇది అనమాట జరిగింది. మా తమ్ముడికి వచ్చిన ఫోన్ కాల్ ఏంటి, ఎందుకు చేసుకున్నాడు అంటే, వాళ్ళంతా బాగానే ఉంటున్నారు, ఇవన్నీ వాడుకుంటున్నారు, నిన్ను కొట్టి వాళ్ళు ఏదో గొప్పగా ఫోన్ చేసి వాడిని కొట్టి తరిమేశాము ఆ రూమ్లోంచి అని అయితే చెప్పుకున్నారంట. అసలు ఆ విషయం అనేది మాకు ఫోన్లు